యాక్చువల్లీ నేను లయన్స్ క్లబ్ సెంటర్ మల్కాజ్గిరి మెంబర్ అండి. నేను ట్రెజరర్గా చేస్తున్నాను. ఇప్పుడు మేము డైలీ ఎప్పుడైతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు బ్యాన్ చేసినారో ప్లాస్టిక్, ఆ రోజు నుండి ఈ రోజు వరకు డైలీ ఏదో స్కూల్కి వెళ్ళి కంప్లీట్ ఏదో ఒక రోజు ఇంటిమేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ గురించి, ప్లాస్టిక్స్ గురించి, ట్రీస్ గురించి, ట్రీ ప్లాంటేషన్ గురించి, ఎవరు పిల్లవాడు ఒక్కొక్క చెట్టు నాటాలని ఉద్దేశం, బర్త్డే రోజు లేకుంటే మ్యారేజ్ డే రోజు ఏదో ఒక ముఖ్య సందర్భం రోజు ట్రీ ప్లాంట్ చేస్తే ముందటి తరాల వరకు చాలా బాగుంటుందని మా ఉద్దేశం అండి. అదే విధంగా మేము దాని గురించి మేము క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాము. డైలీ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. బ్యాగ్స్ కూడా ఇస్తున్నాము. రీయూజబుల్ బ్యాగ్స్ కూడా మేము మా లోగోతో ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఎవరైనా అతిథులు మా క్లబ్కి ఎవరు వచ్చిన వాళ్ళతో రోజ్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్న ప్లాంట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే వేరే బొక్కేలు అట్లాంటివి ఇస్తే యూజ్ అండ్ త్రో అవుతుంది కాబట్టి వీళ్ళు ప్లాంటేషన్ కూడా డెవలప్మెంట్ కోసం ప్లాంట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. కాలుష్యంగా ప్లస్ ఇంకా మేము స్కూల్లోకి వెళ్ళి జరగడం ఏంటంటే కొన్ని పాష్ స్కూల్స్లో ఒక పిల్లవాడు ఒక కార్లో వస్తున్నాడు, ఒక లగ్జరీ కార్లో వస్తున్నాడు. అట్లా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లో తీసుకొస్తే 5-6 తీసుకొస్తే అట్లా కూడా కొంచెము టెంపరేచర్ డౌన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అవసరం లేనప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఆఫ్ చేసుకొని, ఏసీలు కూడా ఆఫ్ చేసుకుంటే టెంపరేచర్ ఆ లొకాలిటీలో కొంత మటుకు ఇంప్రూవ్ చేసుకోగలరు. అట్లాంటి ఉద్దేశంతో మనకు బేసిక్ థింగ్స్ అందరూ తెలుసు, కానీ తెలిసినా కూడా కొంచెం మేము అవేర్నెస్తో ఇంకా కొంచెము మన ఫ్యూచర్ డెవలప్మెంట్, మన ముందు తరాల వాళ్ళు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అట్లా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్లాస్టిక్ మొత్తం నిషేధించకుండా ఓన్లీ అబవ్ 40 మైక్రాన్స్ ప్లాస్టిక్ వాడమని చెప్తుంది. అట్లా కాకుండా మనము పూర్వకాలం ఎక్కడికి పోయినా కూడా ఒక సంచి తీసుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అట్లనే మనం కూడా అలవాటు చేసుకుంటే కంప్లీట్గా ఒక స్టేజ్లో ప్లాస్టిక్ బ్యాన్ మనమే గవర్నమెంట్ కాకుండా స్వయంగా ప్లాస్టిక్ బ్యాన్ చేసుకోనికి అవసరం పడుతుంది. బుక్స్ ఉన్నది, ఇప్పుడు కొన్ని బ్యానర్స్ ఉన్నాయి. అట్లా రీసైకిల్ పేపర్స్ అట్లాంటివి వాడుకుంటే, పాంప్లెట్లు కానీ రీసైకిల్ పేపర్స్ వాడుకుంటే చాలా మటుకు మనం చెట్లను నరకకుండా మనము అదే పేపర్ని దాన్ని యూటిలైజ్ చేసుకోనికి ఆస్కారం ఉంటుంది.